మలేషియాలో అసలు ట్రాన్స్పోర్ట్ ఏం వాడుకోవాలి, క్యాబ్స్ వాడుకోవాలా, ట్యాక్సీసా అంటే గ్రాబ్ అండ్ ఇన్డ్రైవ్ అనేది 2 యాప్స్ ఉంటాయి, అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే మీకు చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. కానీ టొమాటోలు కూడా మంచి పెద్ద పెద్ద సైజ్ బాగున్నాయి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో డే 2 ఇన్ మలేషియాలో మేము ఫస్ట్గా అయితే మా రూమ్కి పక్కనే ఉన్న మాల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది చాలా మలేషియాలోనే చాలా పెద్ద మాల్ అండ్ ప్రతి ఒక్క టూరిస్ట్ వస్తారండి ఇక్కడికి. సో గైస్, ఇదే ఆ మాల్. ఈ మాల్ పేరు వచ్చేసి బర్జియా టైమ్స్ స్క్వేర్. సో ఇది వచ్చి చాలా ఫేమస్ అంట మలేషియాలో. అండ్ ఇక్కడే మెట్రో. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది బెస్ట్. అండ్ మీరు బస్ ఫెసిలిటీస్ వెళ్ళాలంటే ర్యాపిడ్ కేఎల్ ఆర్ గో కేఎల్ అనే బస్సెస్ ఉంటాయి. మీకు చాలా అంటే చాలా తక్కువలో వెళ్ళిపోవచ్చు. సో మేము ఇక్కడ టీ తాగడానికి వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట, కొంచెం అరబిక్ స్టైల్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే మేము టీ తాగడానికి అయితే వచ్చేసాము ఈ ప్లేస్కి. చూడండి ఎంత బాగుందో ప్లేస్. సో ఇక్కడ ఈవినింగ్ అయితే మీకు సీషాస్ అంటే ఏంటి, హుక్కా సెటప్ లాగా ఉంటుంది. 25 రింగెట్ ఎంత ఉంటుంది అనమాట హుక్కాస్. సో చాలామంది చిల్ అవుతున్నారు అనమాట. నైట్ 3 o'clock దాకా ఉంటుందంట. అండ్ ఇది వచ్చి దాని ప్రైసెస్, హుక్కా ప్రైసెస్. సో ఇవేమో హుక్కాస్. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అది పర్ అవరా ఆర్ 2 hours అనేది మీ ఇష్టం. అంటే ఎంతసేపు ఆ ఫ్లేవర్ ఉంటుందో అంతసేపు వరకు వస్తుంది అనమాట. సో ఇది ఆ కెఫే. మేమైతే ఇక్కడ టీ తాగడానికి వచ్చాము కదా. సో టీ ప్రైసెస్ చూసారా? కాఫీ కానివ్వండి, ఇప్పుడు పాట్ ఆఫ్ అరేబియన్ కాఫీ అంటే ఒక పాట్ అంత వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా అది. సో ఇది నంబర్ 80 అని చెప్పారు కదా. పాట్ ఆఫ్ అరేబియన్ కాఫీ వచ్చి 14 ringgits. అండ్ మనకి ఇది పాట్ ఆఫ్ 82లో చూడండి, పాట్ ఆఫ్ అరేబియన్ టీ, కప్ ఆఫ్ అరేబియన్ టీ. సో 82, 79 నెంబర్స్లో చూడండి. 79 వచ్చేసి 10 ringgits, 82 వచ్చేసి 24, లార్జ్ అండ్ స్మాల్. సో ఇట్లా ఉన్నాయి ప్రైసెస్. ఎస్ప్రెసో ఉంది, జ్యూసెస్ ఉన్నాయి. మామూలుగా మనం తాగే మిల్క్ టీ ఎంత ఉందంటే 4 ringgits యాక్చువల్లీ. అండ్ ఈ హోటల్లో ప్రైసెస్ పర్లేదు, తినచ్చు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే బేసిక్గా మనం బిర్యానీ అలాంటి, ఇప్పుడు కప్సా చికెన్ ఉంది 33 ringgits, అంటే ఎంత 660 రూపీస్ అనమాట. సో ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా మరి తినాలి, తప్పదు. ఇంత దూరాలు వచ్చినప్పుడు ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి. సో అదానీ టీ అనమాట ఇది. ఇది వచ్చి మనకి 7.5 ringgit, అంటే దగ్గర 150 రూపీస్ టీ అనమాట. సో మాల్కి వెళ్ళాలంటే మనము రోడ్ క్రాస్ చేయాలి. రోడ్డు మీద కాదు, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారు కదా. సో వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారు. మనము మన ప్లేసెస్లో వెళ్ళేటట్టు జస్ట్ అట్లా క్రాస్ చేయకూడదు. సో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి, నేను చూపిస్తాను. సో మీకు ఆ మాల్ వెళ్ళాలంటే ఆపోజిట్ బిల్డింగ్ ఉంటుంది. సో దాని నుంచి మనం వెళ్ళాలన్నమాట, లోపల నుంచి. సో కనిపిస్తుంది కదా అక్కడ మాల్. సో దాని ఆపోజిట్ ఇది ఉంటుంది బిల్డింగ్. ఎగ్జాక్ట్లీ దాని నుంచి మనం వెళ్ళాలి. సో ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అటు నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. లింక్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇలా లింక్ బ్రిడ్జ్ త్రూ వెళ్ళాలి మనం. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి అటు సైడ్ మాల్ కనెక్ట్ అవుతాం. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి మాల్ కనెక్షన్. సో దట్ ట్రాఫిక్ అట్లా డిస్టర్బ్ అవ్వకుండా ఇలా పెట్టారు ఆప్షన్. చూసారు కదా, బర్జియా టైమ్స్ స్క్వేర్ వెస్ట్. వెళ్ళగానే 7-Eleven ఉంది. వావ్. సో రైట్ సైడ్ 7-Eleven ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక కాఫీ షాప్ ఉంది. అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నారు. సో మాల్ చూడండి, క్రేజీ అయితే అనిపిస్తుంది. షూ ప్రైజెస్ మనకి 39 ringgit అంట, అంటే దగ్గర 800 రూపీస్. అండ్ ఇక్కడ ఒక కెఫే ఉంది.
సో లోపల కాస్ట్యూమ్స్ కానివ్వండి. సో ఇది మొత్తం ఇక్కడ చెప్పులు ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్ చూసారా, రింగేట్ 10 రింగేట్స్ నుంచి 25 రింగేట్ ఇలా ప్రైసెస్ అయితే ఉన్నాయి. బాగుంది, నాట్ బ్యాడ్. బాయ్స్కి గర్ల్స్కి అందరికీ ఉన్నాయి. వచ్చి 25 రింగేట్స్ అంటే 500 రూపీస్ మన ఇండియన్లో. సో ఇక్కడ బ్యాగ్స్, షర్ట్స్, రింగేట్స్ చూసారా 15 రింగేట్స్ అంట. 15 రింగేట్స్ అంటే 300 రూపీస్ టీ-షర్ట్స్ ఇవి. సో ఇలా చూసారా అన్ని లేడీస్కి ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. ఇది కూడా అంతే 10 రింగేట్స్, 55 రింగేట్స్కి 3 అలా ఉన్నాయి. సో వాట్సన్స్ అనేది ఇక్కడ కూడా ఉంది, తెలిసిందే కదా అందరికీ. అన్ని మేకప్ ప్రోడక్ట్స్ అలాంటివి ఉంటాయి. అండ్ ఇది న్యూ మార్కెట్, ఇక్కడ పర్ఫ్యూమ్స్ అలాంటివి దొరుకుతున్నాయి. పర్ఫ్యూమ్స్, చైన్స్, సూట్ కేస్, టీ-షర్ట్స్ అన్నీ. ఇది ఒక లైఫ్ స్టైల్ లాగా అనమాట. సో కింద కూడా మార్కెట్ ఉంది. అన్ని ప్రైస్ వచ్చేసి 49 రింగేట్స్ అంటే కొంచెం బ్రాండ్స్ అనుకుంటా 25 రింగేట్స్ ఇలా ఉన్నాయి కాస్ట్. సో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి, అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. నైస్. టేస్ట్ ఆఫ్ ఏషియా అనేది ఒక రెస్టారెంట్ ఉంది కింద ఎల్జీలో. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ అందరూ ఓన్గా బఫే లాగా తింటున్నారు. నచ్చింది పెట్టుకొని ఒక బిల్లు లాగా ఉంటుంది అనమాట. సో ఇలా ప్రైజెస్ ఉంటాయి. సో ఇలా నచ్చింది పెట్టుకొని తినొచ్చు. దాని తర్వాత బిల్లు అక్కడ జనరేట్ చేస్తారు. దాని ప్రైసెస్ ఉన్నాయి కదా చూడండి. సో సీ ఫుడ్ అయితే 45 రింగేట్ అని. సో అలా ప్రైసెస్ ఉంటాయి. దాన్ని బట్టి మనము ఇందులోంచి తీసుకొని తినాలి. సో ప్రైసెస్ ఏంటంటే పిక్ ఎనీ 3 అంటే మినిమం 3 పీసెస్ అనమాట. సో దాని తర్వాత నూడిల్సా, రైసా అనేది చూస్ చేసుకొని తర్వాత గ్రేవీ అనమాట. సో స్మాల్ వచ్చేసి 1.6 to 2.7 రింగేట్, లార్జ్ వచ్చి 4.3 to 5.3 రింగేట్. సో ఇలా కాస్ట్ ఉన్నాయి. అండ్ మెనూలో అక్కడ కూడా ఉంది ఏమేమి ఉంటాయని. అండ్ ఇక్కడ ఇన్ని వెరైటీస్ పిక్ చేసుకొని వేసుకోవడమే, వాళ్ళు వేసుకుంటున్నారు కదా అలా. సో ఇక్కడ హాట్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి వాచెస్ మనం కోటి మార్కెట్తో కంపేర్ చేయొచ్చో లేదు తెలియదు కానీ 10 రింగేట్స్ అన్ని 10 రింగేట్స్ ఉన్నాయి వాచెస్. అంటే 200 రూపీస్ మన కరెన్సీలో. 5 రింగేట్స్ అంట. చాలా పెద్ద మార్కెట్ ఇది, నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో 5 రింగేట్స్, 25 రింగేట్స్. సో గర్ల్స్కి సంబంధించినవి పూసలు కంప్లీట్గా. అంటే వాళ్ళు ఏంటంటే పిక్ చేసుకోవచ్చు. ఒక బుట్ట లాగిస్తారు, అది పిక్ చేసుకొని ఇందులోంచి పిక్ చేసుకొని వెళ్ళడమే. ఇంకా చూస్తున్నారు కదా షూస్ ఉన్నాయి, ఇక్కడ గాగుల్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. ఈ షూస్ అయితే చూడండి 69 రింగేట్స్ అలా ఉన్నాయి. చెప్పాలంటే షూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 69 రింగేట్స్ అంటే ఇవి. 49 రింగేట్ షూస్ కూడా ఉన్నాయి. సో అక్కడ రోబో చూసారా భలే క్లీన్ చేస్తుంది. క్లీన్ కాదు, అది యాక్చువల్లీ పబ్లిసిటీ చేస్తుంది. కాకా2 అనే ప్లేస్ని మంచిగా పబ్లిసిటీ చేస్తుంది అటు ఇటు తిరుక్కుంటూ. సో ఇవి 69 రింగేట్ టు 119 రింగేట్. లేడీస్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, నాట్ బ్యాడ్. సో 1 పేర్ 50 రింగేట్కి తీసుకుంటే 2 పేర్స్ 80 రింగేట్స్కి వస్తుంది. మీకు కట్ ఫ్రూట్స్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్కొక్కటి ఎంత ఉందంటే 5 రింగేట్స్ అలా ఉంది. ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము NSK గ్రాసెస్ అని. మీకు ఇక్కడ అన్ని to Z దొరుకుతున్నాయి. 4 పీసెస్ 10 రింగేట్స్ అంట యాపిల్స్. సో ఇలా ఉన్నాయి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మంచిగా నీట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నారు. క్యారెట్స్ చూడండి బుడ్డిగా ఎంత బాగున్నాయో. బేబీ క్యారెట్స్, ఉన్నాయి. కాకరకాయలు, అబ్బో చాలా వెరైటీస్ ఉన్నాయి. మిర్చి ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇదైతే సూపర్ అసలు. ఇంత పెద్ద షేప్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. క్యారెట్స్ 2.69 రింగేట్ అంట. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా వరకు థాయ్ నుంచి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి సీ ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి స్వీట్ పొటాటో ఇవన్నీ. ఇక్కడ కంప్లీట్గా సీ ఫుడ్. ఆనియన్స్ 2.6 రింగేట్ అంట. చూసారా సైజ్ ఎంత ఉందో. ఇది ఆనియన్ అంట. ఎంత
పెద్ద సైజ్ ఆనియన్ ఇప్పటిదాకా చూడలేదు. అంటే మన ఇండియన్ అవి కూడా ఉన్నాయి, మన ఇండియాలో దొరికే ఆనియన్స్, బట్ ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి దీని పేరు బవాంగ్ హాలాండ్ అని ఉంది మరి రాసి. సో ఇవి మేడ్ ఇన్ చైనా కాబట్టి ఇంత సైజు ఉన్నాయి. సో మేమైతే KFC ఆర్డర్ చేసాము. మాకు 23 రింగేట్స్కి ఈ ఐటమ్స్ వచ్చాయి. అందులో రైస్ కూడా ఉందన్నమాట. సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంటుంది అట్లానే ఉంటుంది టేస్ట్ కూడా. సో మనకి ఇక్కడ గోల్డ్ వచ్చేసి 325 పర్ గ్రామ్, అంటే 325 రింగేట్ పర్ గ్రామ్ అనమాట. సో గోల్డ్ కూడా డిఫరెంట్గా ఉంది. గోల్డ్ షూట్ చేయకూడదు కాబట్టి నేను చూపించట్లేదు మీకు డెప్త్గా. అండ్ ఇక్కడ సేల్కి చూసారా బ్యాగ్స్, అసలు ఇది చాలా పెద్ద మాల్. నేను అంతా కవర్ చేయలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్ టైం. సో ఇది మొత్తం షాపింగ్ కానివ్వండి, ఇక్కడ చాలామంది చేస్తారంట. సో మనకి మలేషియాలో అసలు ట్రాన్స్పోర్ట్ ఏం వాడుకోవాలి, క్యాబ్స్ వాడుకోవాలా, ట్యాక్సీసా అంటే గ్రాబ్ అండ్ ఇన్డ్రైవ్ అనేది 2 యాప్స్ ఉంటాయి, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అది కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే మీకు చాలా అంటే చాలా తక్కువ అవుతుంది, కానీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. బట్ స్టిల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ అనేది బెస్ట్. నేను కంప్లీట్గా డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను దాని గురించి, సో మొత్తం చూసేయండి. సో మెట్రో మండే టు సండే 6 AM నుంచి 11:50కి. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 6 AM అండ్ లాస్ట్ ట్రైన్ వచ్చేసి 11:30. ఇంకొకటి KL సెంట్రల్కి అయితే 11:50కి లాస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడి నుంచి మనము బుకిట్ బింటాంగ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి KLCCకి వెళ్ళాలి. సో చేంజ్ అవ్వాలన్నమాట. సో పెట్రోనస్ టవర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మోనోరైల్ లైన్ నుంచి బుకిట్ బింటాంగ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వేరే ట్రైన్ అయినా పట్టుకోవచ్చు, లేదా వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. మెట్రో దిగగానే మనకి జస్ట్ 5 minutes వాక్ అంట, స్ట్రైట్ వెళ్ళాలి. సో మెట్రో వచ్చి మనం ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి ఇలా వాక్ చేసుకుంటూ ఆపోజిట్ లైన్ స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగాలి. సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా ప్రాపర్గా పాటిస్తారు. మనము ఆ జీబ్రా క్రాసింగ్లోనే వెళ్ళాలి. ఇక్కడ చూసారా అంత క్లియర్గా పెట్టారో. ఇంకా దాని వెనకనే స్టాప్ అవ్వాలి వాళ్ళు రెడ్ లైట్ పడినప్పుడు. సో ఎగ్జాక్ట్లీ మనం ఆ ట్విన్ టవర్స్ దగ్గర అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ మీరు ఫొటోస్ ఇలాంటివి దిగాలంటే ప్రాపర్గా మంచిగా డ్రెస్అప్ అయ్యి రండి. అండ్ ఇక్కడ మనకి ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట. అది వచ్చి 10 రింగేట్ ఒక ఫోటో అంటారు, కానీ మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఒక 5-6 ఫొటోస్ 30 రింగేట్స్ ఇస్తాను అని మాట్లాడుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. సీరియస్లీ అసలు వర్త్ ఇట్ అనమాట. ఇలా తీస్తారు ఫొటోస్. సో బ్యాక్గ్రౌండ్ అలా చూసుకొని ఇలా ఉంటుంది ఫొటోస్. ఓకే, చాలా బాగా తీస్తున్నారు. ఫర్ షూర్ ఇట్లా దిగచ్చు మనం. సో అక్కడ కనిపిస్తున్న ఆ లైట్స్తో అందరూ, అదంతా ఫోటోగ్రఫీ సెషన్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళంతా. సో మేము పెట్లింగ్ స్ట్రీట్కి గ్రాబ్లోంచి బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 11 రింగేట్స్ పడింది. లోకల్ ట్యాక్సీ వాళ్ళు 25 అడిగారు, వీళ్ళు 11. మాకు 14 రింగేట్స్ అయింది 11 చూపిస్తే, బికాజ్ ట్రాఫిక్ అంతా ఉంది. సో ఎండ్ అయ్యేసరికి 14 రింగేట్స్ పడింది. సో ఇక్కడే పెట్లింగ్ స్ట్రీట్ అండ్ ఇంకొంచెం ముందు వెళ్తే చైనా టౌన్ కూడా ఉంటుంది. సో మనమైతే పెట్లింగ్ స్ట్రీట్కి వచ్చేసాము. సో చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. సో మనకి బ్యాగ్స్ చూడండి, 80 రింగేట్స్, 145 రింగేట్స్. సూట్ కేసెస్ ఉన్నాయి స్టార్టింగ్లో మొత్తం. ఇక్కడ కూడా అంతే 105, 110 ఇట్లా రింగేట్స్ ఉన్నాయి. అండ్ షూస్ ఉన్నాయి, బ్యాగ్స్. మార్కెట్ అయితే చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి బ్యాగ్స్. సో గాగుల్స్ ఉన్నాయి.
దెన్ షూస్, వాచెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ షార్ట్స్ ఇవన్నీ బాగున్నాయి, క్వాలిటీ చూస్తుంటే అయితే బాగుంది. క్వాలిటీ చూద్దాం, నైస్ క్వాలిటీ కూడా నాట్ బ్యాడ్. నెక్స్ట్ వాచెస్, మళ్ళీ బ్యాగ్స్, ఇంకంతే మోస్ట్లీ మొత్తం ఇవే, ఇంకా వాచెస్, బ్యాగ్స్. సో చాలా చీప్ షాపింగ్ చేయాలంటే ఇది బెస్ట్ అనమాట. సో క్లియరెన్స్ వెళ్ళి చూడండి, 15 ringgits అంట. సీరియస్లీ ఇదంటే మంచి బై నాకు తెలిసి. ఇది 10 ringgits అంటే 200 రూపీస్, ఇది 300. సో పెద్దగా అంటే తక్కువ ఏం కాదు కానీ ఓకే. సో ఇది కూడా ఒక షాపు, కంప్లీట్గా ఇక్కడ ఆల్ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. బట్టలు కానివ్వండి, షూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో పెట్లింగ్ స్ట్రీట్ ఆ లైన్ అయితే ఇది మొత్తం చైనా టౌన్ అనమాట, చూసారు కదా. life in your hand.